హాయ్ అండి, ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తానండి. ఆయిల్ పోసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మష్రూము గోరువెచ్చని నీళ్ళలో కడుక్కొని పెట్టుకున్నానండి. అవి అయితే వేసుకోవాలండి ఆయిల్లో. ఒకసారి అంతా కలుపుకోవాలండి. వేగినాయండి. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, గరం మసాలా పొడి, ధనియాల పొడి. ఒకసారి అంతా కలుపుకుందాం. పచ్చి జీడిపప్పు అండి వేసుకోవాలి. నానబెట్టుకొని వేసుకోవాలండి జీడిపప్పు. తగినంత సాల్ట్. ఇప్పుడు మనం మష్రూమ్ని వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినన్ని నీళ్లు పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి, దగ్గరగా అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. సాల్ట్ సరిపోయింది లేదో చూసుకుంటానండి. అన్నీ సరిపోయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.